నేనైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా, క్రాస్ కటింగ్. ఇంతకుముందు వీడియోలో కూడా క్రాస్ కటింగ్ చూపించిన, మళ్ళీ ఒకసారి చూపిస్తుంది చూడండి. అయితే 2 పీసులు తీసుకున్నా, 80 సెంటీమీటర్ల పీసు. ఈ 2 ఒక్కరి అయ్యేవాటికి 2 ఒకేసారి కట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నా. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. ఇక్కడికి రాదు హ్యాండ్స్ చూపిస్తాను. నా కింద హ్యాండ్స్కి అయితే 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నా మలవడానికి. ఎందుకంటే బ్లౌజ్ పీస్కు మనకు అంచు వచ్చింది వాటికి 1/2 ఇంచ్ పెట్టుకుంటున్నా. అంచు రాకపోతే మాత్రం 1 ఇంచు చేతి పనికి మాత్రం పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ తోటి చూపిస్తున్నా మీకు. ఈ బ్లౌజ్కి అయితే ఆల్రెడీ బుంగ ఉంది. బుంగ లేకుంటే పెట్టాలి. అది బుంగ తీసేసి కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే తీసుకోవాలి మనము కొలత. వచ్చేసి 12 వచ్చింది. 12 పైన బొంగ ఉంది వాటికి మనం 12 పెట్టద్దు, మనము 10 పెట్టాలి. ఎందుకంటే 2 ఇంచులు పెట్టినాయి, బొంగ ఉంది వాటికి 2 ఇంచులు తక్కువ చేస్తున్నాం అన్నట్టు. ఇట్లా లైన్ కొట్టాలి. 10 పెట్టుకున్న వాటికి సంక డౌన్ మనం 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కొలత తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి. ఇలా తీసుకోవద్దు. క్రాస్ మార్క్ వచ్చేసి 1.5 పెడుతున్నా. ఇంకొక మార్క్ వచ్చేసి 1. ఈ విధంగా ఇట్లా ఇట్లా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన కుట్టు ఉంటుంది కదా, కుట్టు కానుంచి ఇక్కడ మార్కర్ తీసుకోవాలి. మనం సంక పేలు పడుతుందా పడదా చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఒక కుట్టు వచ్చేసి వీడికి వచ్చింది మనకు, ఇంకా 2 ఇంచులు తేడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక క్లాత్ అయితే పడుతుంది. వేస్ట్ క్లాత్ తీసుకోవాలి అక్కడ సైడు. ఇక్కడ నుండి ఇక్కడ లైన్ కుడుతున్నా. ఇక్కడనైతే పైన భుజాల మీద అయితే టిప్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ తెలుస్తుంది మనకి. ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచు, ఇక్కడ నుంచి 7 వచ్చింది. 7 నుంచి మనం వీడికి ఇట్లా మలుచుకోవాలి. క్లాత్ మలుచుకునే ఏం లేదు, టేప్ తోటి కొలుచుకునే ఏం లేదు. టేప్ తోటి అయితే ఈ విధంగా కొలుచుకోవాలి. 7 ఉంది కదా, 7 ఇంచెస్ ఇట్లా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే మనకు 3.5 వస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా 1/2 ఇంచ్ తోటి మనం సంక ముందు భాగం డౌన్ చేసుకోవాలి. ఇట్లయితే కొద్దిగా ముడతలు రాకుండా వస్తుంది. ఈ విధంగానైతే వస్తుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజు, హ్యాండ్స్, ఇది పెద్ద సైజు కాదు. బాడీ కటింగ్ కింద 2 సేమ్ ఉండేలాగా మడత వేసుకోవాలి. ఆపించి అయితే నేను ఖర్చుకు తీసుకుంటున్నా. వెనుక మనం పట్టి వేస్తాం కదా చేతి పని పట్టికి. ఇక్కడ నుండి ఇట్లా పట్టుకొని ఈ విధంగానైతే ఇట్లా మార్కర్ అయితే చేసుకోవాలి ఇక్కడ వరకు. అయితే మీకు కరెక్ట్ అర్థమవుతుంది అనేసి నేను బ్లౌజ్ డైరెక్ట్ పెట్టి చూపిస్తున్నా. నాకు వచ్చేసి 14 వచ్చింది. ఇటు సైడ్ కూడా 14 తీసుకున్నా. స్ట్రైట్గా లైన్ కొట్టాలి ఒకటి.
నేను వచ్చేసి ఈ విధంగా తీసుకుంటా. ముందు భాగం ఉంటుంది కదా ఉక్సుల పట్టి సైడ్ కానించి ఈ విధంగా ఇట్లా పట్టుకొని ఇక్కడ మనం కుట్లు వేసుకుంటాం కదా, కుట్టు కానించి మార్కర్ వేసుకొని ఈ విధంగానైతే తీసుకుంటున్నా. టేప్ తోడు చూసుకున్నాను. ఇప్పుడు ఎంత వచ్చేసిందంటే మనకి 11:09 + 10:30 వచ్చింది. 10:30 అంటే మనకి 21 వచ్చినట్లు లెక్క. నడుము కొలత స్కేల్ తోటి స్ట్రేట్గా కొట్టుకున్నాను. కావాలనుకుంటే ఇంకొక ఇంచు ఖర్చుకు మనం ఇట్లా పెంచుకోవచ్చు. అవసరం ఉన్న వాళ్ళు పెంచుకోండి, అవసరం లేని వాళ్ళు అవసరం లేదు. ఇక్కడ నుండి ఇక్కడ సంఖ అయితే ఈ విధంగా అయితే పట్టుకొని తీసుకుంటున్నాం. నాకు ఇక్కడ పొడవు 14 వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నాకు సంఖ డౌన్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. మనకు 5:30 వచ్చింది సంఖ డౌను. షోల్డర్ అయితే గల్ల అయితే నేను 11 పెట్టిన, షోల్డర్ అయితే 5. షోల్డర్ మొత్తం గల్లకు షోల్డర్ కలిసి టోటల్ 5 తీసుకున్నాను నేను. ఒకసారి మనం చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోలు పెట్టుకొని షోల్డర్ ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది. మనం ఇక్కడ 5:30 పెట్టినాం కదా సంఖ, మళ్ళీ ఒకసారి ఇక్కడ సైడ్ కూడా మార్కర్ పెట్టుకోవాలి. మళ్ళీ సంఖ డౌన్ కాడ కూడా షోల్డర్ 5 పెట్టుకోవాలి. డబ్బా షేప్లో ఈ విధంగా కొట్టాలి. మేము కింద క్రాస్ చేసుకుంటాం కదా, 1:30 పెట్టేసి క్రాస్ లైన్ మార్క్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని ఈ విధంగా పట్టుకొని ఇట్లా తీసుకోవాలి. గల్ల తీసుకోలేము. ఈ విధంగా పట్టుకొని 1/2 ఇంచు తేడాతోటి మనం మార్కర్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇది కుట్టేసరికి లోపలికి వచ్చేస్తుంది. ఎంత వచ్చింది చెడ్డి 11:10 వచ్చింది. ఇక్కడనైతే మనం గల్ల 2.5 తీసుకుంటున్నాము. పైన 2 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకుంటున్నాం. ఇట్లా స్కేల్ క్రాస్ పెట్టేసి ఈ విధంగా మార్కర్ చేసుకోవాలి. ఇది వెనక భాగం కొలతలు. అయిపోయింది కదా, ముందు బాగా చూపిస్తుంది. ఈ మట్టితోటే ఈ మూలకి వేసుకుంటున్నాను నేను, ఇటు సైడ్ మూలకి ఇట్లా మూల క్రాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడ్ సంఖ సైడ్ కొలతలు అవసరం లేదు, మనం ముందు ఒక కొలత తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే మనం అతుకు లేకుండా చూసుకోవాలి. ముందు భాగం చూస్తుంది. ముందు భాగం ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు
నాకు వచ్చేసి 6 వచ్చింది. ఇట్లా ఉల్టా వేసుకుంటున్నాను నేను. సేపు పట్టేలా తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇట్లా పట్టుకొని ఈ విధంగా అయితే మార్కర్ పెట్టుకోవాలి. దాటేస్తాం కదా, దాటి కాంచి మార్కర్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఉక్స్లో పట్టి రెండో ఉక్స్ ఉంటుంది కదా, రెండో ఉక్స్ కాడికి ఇట్లా పెట్టుకోవాలి. స్ట్రైట్గా లైన్ అయితే కొట్టి మనం ఇట్లా క్రాస్ చేసుకోవాలి. 3 ఇంచుల కాంచి ఇక్కడి నుంచి 1/3 వచ్చేసింది. ఈ విధంగా తీసుకుంటే 3/2 వచ్చింది. ఇక్కడ సైడ్ అయితేనేమో 2 ఇంచులు తోటి తీసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ లేదు కదా, అతుకు పడుతుంది. ఖచ్చితంగా అతుకు అయితే వేసుకోవాలి. లోపల లైనింగ్కి అయితే వేసుకోవాలి కానీ పైదానికి అయితే వేసుకోవద్దు, గలీజ్గా ఉంటుంది. ½ ఇంచ్ తోటి సంక డౌన్ తీసుకోవాలి కదా. మిగిలింది కదా క్లాత్, సేపు పట్టేలా తీసుకోవాలి చెప్పేసి నేనైతే అందాల తీసుకుంటున్నా. ఇటు సైడ్ 3 పెట్టాలి, ఇటు సైడ్ 2 పెట్టాలి. ఈ విధంగా తీసుకోవాలి.